టు క్యూట్ అక్క యాంగిల్ చెల్లి ఛానల్. అందరికీ విష్ హ్యాపీ మహాశివరాత్రి. వీడియో అయితే లేట్గా వస్తుంది, శివరాత్రి కూడా అయిపోయింది కదా గాయస్. మేమైతే బయటికి వెళ్ళాము, దానివల్ల అక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉంది, అందుకే వీడియో అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. ఇదైతే మా ఇంటి దగ్గర ఫెస్టివల్ నడుస్తుంది మహాశివరాత్రికి. ఇక్కడైతే బ్రహ్మోత్సవం జరుగుతుంది, దాని వలన ఫుల్ ఫెస్టివల్ హడావుడి చాలా బాగుంది. నేను చెల్లి అయితే గుడికి వెళ్తున్నాము. ఇక్కడ మల్లేశ్వరం కాడు మల్లేశ్వరలో అన్నమాట, దేవస్థానం పేరే కాడు మల్లేశ్వర. ఇది వచ్చేసి బెంగళూరులో ఉంది. మేమైతే బెంగళూరులో స్టే చేస్తున్నాం కాబట్టి మా ఇంటి దగ్గరలోనే ఉన్న దేవస్థానం అన్నమాట. మేమిద్దరం వెళ్తున్నాము, నేను చెల్లి. అలాగే ఫెస్టివల్ కూడా ఎంజాయ్ చేస్తున్నాము. స్ట్రీట్ షాపింగ్ చూడండి, చాలా బాగుంది. ప్రైజెస్ అయితే చాలా తక్కువగానే ఉంటాయి స్ట్రీట్ షాప్ చేయాలంటే. దేవస్థానంలో అయితే మనకి చాలా రద్దీ ఉన్నారు గైస్, చాలా జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు, తోసుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు, సౌండ్ వాల్యూమ్ ఎక్కువగా జరుగుతుంది. మాకైతే తిరిగి ఫుల్ టయర్డ్ అయిపోయింది. మేమిద్దరం అందుకే అక్కడ చెరుకు పాలు తాగుతున్నాము, నేను చెల్లి. ముందు నేను వెళ్తున్నా చూడండి, తర్వాత చెల్లి వస్తుంది. ಸಾರ್ವಜನಿಕ ಭಕ್ತಾದಿಗಳಲ್ಲಿ ವಿನಂತಿ, ದಯಮಾಡಿ ತಮ್ಮ ತಮ್ಮ ಮೊಬೈಲ್ ಹಾಗೂ ಬ್ಯಾಂಕ್ಗಳ. చెల్లి చూడండి షుగర్ కేన్ జ్యూస్ తాగుతుంది. టయర్డ్ అయిపోయిందండి, ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. బెంగళూరులోనే ఇంత ఎండలు అంటే ఆంధ్రాలో ఎలా ఉంటుందో తెలీదు, చాలా ఎండలుగా ఉంది. గాయస్ ఈ బొమ్మలు అయితే చూడండి చాలా బాగున్నాయి. ఆలు పొటాటో ట్విస్టర్, జనాలు అయితే చూడండి ఎక్కువగా ఉన్నారు. ఇది బ్రహ్మోత్సవం అన్నమాట శివరాత్రికి. బెంగళూరులో మల్లేశ్వరం కాడు మల్లేశ్వర దేవస్థానం ಸಾರ್ವಜನಿಕ ಭಕ್ತಾದಿಗಳು ಯಾರು ಕೂಡ ಒಂದೇ ಕಡೆ ಗುಂಪಾಗಿ ನಿಕ್ಕಬೇಡಿ, ದಯಮಾಡಿ ಬರೋರಿಗೆ ಹೋಗೋರಿಗೆ ಜಾಗ ಕೊಡಿ. ತಮ್ಮ ತಮ್ಮ ಮೊಬೈಲು, ಪರ್ಸು, ಬ್ಯಾಗ್ಗಳ ಬಗ್ಗೆ ಗಮನ ಇರಲಿ. ನಿಮ್ಮ ಜೊತೆ ಬಂದಿರುವಂತ ವೃದ್ಧರು ಹಾಗೂ ಮಕ್ಕಳ ಬಗ್ಗೆ ಗಮನ ಇರಲಿ. ఉందండి బాగుందా. ఆల్మోస్ట్ మేమైతే చూడండి నడుచుకుంటూ గుడి దగ్గరకు వచ్చేసాము. ఇక్కడైతే చాలా బాగుంది వాతావరణం చూడడానికి. ఎవరైతే మాతో పాటు మీరు కూడా ఈ ఫెస్టివల్కి ఈ దేవస్థానం దగ్గరకు వచ్చారో కమెంట్ చేయండి, నేనైతే తప్పకుండా మీ కమెంట్స్ చదువుతాను. ದೇವಸ್ಥಾನದ ಮುಂಭಾಗ ಯಾರು ಗುಂಪು ಕಟ್ಟಿ ಮುಂದೆ ಹೋಗಿದೆ, ಯಾರು ನಿಂತರೆ తీసుకున్నారా? ఈ పర్స్ అయితే చాలా క్యూట్ గా ఉంది చూడండి, 20 రూపీస్ మాత్రమే. నేనైతే ఒకటి తీసుకున్నాను, ఆ బ్లాక్ అండ్ వైట్ చేతిలో చూసారు కదా, అది చాలా బాగుంది. క్యూట్ గా కాయిన్స్ క్యారీ చేయడానికి అయితే బాగుంటుంది. చూడండి గుడి దగ్గర జనాలు చూడండి. మేమైతే ఒక ఫోటో తీసుకున్నాము అక్కడ శివుడిది లింగంతో. అలాగే గంగమ్మ దగ్గర కూడా ఒక ఫోటో తీసుకుంటున్నా నేనైతే. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఫెస్టివల్ రోజు అయితే ఫుల్ రష్గా ఉంటుంది కదా, అలాంటి టైంలో మనం పోయి పూజ చేయించుకోవడం అంటే చాలా అదృష్టం అండి. గాయస్ మేమైతే ఫోటో తీసుకొని ఇప్పుడైతే గంగమ్మ గుడికి వెళ్ళడానికి లైన్లో నిల్చున్నాం. చూడండి ఎంత రష్గా ఉందో. ఎవరైతే మీరు ఫెస్టివల్ రోజు గుడికి వెళ్ళలేదో మీరు కూడా మాతో పాటు దర్శనం చేసేసుకోండి. నాకైతే ఫుల్ స్వెట్ వస్తుంది, ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి గాయస్. ఇక్కడే ఇలా ఉన్నాయంటే ఆంధ్రాలో ఎలా ఉంటుంది? రాండి మీరు కూడా మాతో పాటు దేవుణ్ణి చూసేయండి.
గాయ్స్ వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే. మీరైతే ప్లీజ్ నాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే అక్కడ జాగ్రత్తలు చెప్తూ ఉంటారు, అక్కడ దొంగతనము అది ఇది బాగా జరుగుతుంది కదా, ఇలాంటి ఫెస్టివల్ టైమ్స్లోనే చాలామంది దోచుకోవడానికే వచ్చేది, దాని వలన వాళ్ళు చెప్తూ ఉంటారు మీ బ్యాగ్స్ హుషారుగా పెట్టుకోండి, మీ మొబైల్ సేఫ్టీగా పెట్టుకోండి, ఎవరైనా తప్పించుకొని వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి అనౌన్స్ చేస్తారు, దాని వల్లనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నాయిస్ ఇగ్నోర్ చేయండి. దేవుడైతే చూడండి గంగమ్మ చాలా బాగుంది, అర్ధనాదేశ్వరుడి గెటప్ వేసి ఉన్నారనమాట. మనం ఎవరిని పర్టికులర్గా నువ్వు దొంగ అని చెప్పలేము కదా, మనమైతే మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఫెస్టివల్ టైమ్స్లో కానివ్వండి, గుళ్ళల్లో కానివ్వండి, ఎవరికి మనం ఏం చెప్పే కావద్దు, ఎవరిని మనం ఏమీ అడిగే కావద్దు. ఇప్పుడైతే మ్యాటర్కి వచ్చేద్దాం గైస్. చూడండి ఇది గంగమ్మ టెంపుల్లోనే సైడ్ వ్యూ, అంటే రైట్ సైడ్లో ఈ గంగమ్మని గ్లాస్లో పెట్టుంటారనమాట. గంగమ్మ చాలా బాగుంటారు చూడ్డానికి, నాకైతే అక్కడికి వెళ్తున్నాగానే ఒకలాంటి పాజిటివ్ వైబ్స్ అన్నమాట. కూర్చోమే కొంచెంసేపు ఉండాము ఒక నిమిషం. గంగమ్మ దేవస్థానంలోనే నవగ్రహాలు ఉన్నాయన్నమాట. నవగ్రహాల చుట్టూ 3 ప్రదర్శనలు అయితే చేస్తున్నాము. తర్వాత ఇక్కడి నుంచి వెళ్తున్నాము, వెళ్ళి శివుడి దేవస్థానంకి వెళ్ళాలి. అక్కడ ఎంత రష్ ఇప్పుడైతే గంగమ్మ గుడి దర్శనం అయిపోయింది. శివుడి గుడికి వెళ్ళడానికి లైన్లో నిల్చుకోవడానికి వెళ్తున్నాము. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. 11 మేము పోయి అక్కడ నిలబడితే బయటకు వచ్చేసరికి దర్శనం అయ్యేసరికి 3 అయింది. చాలా రష్ ఉందన్నమాట. ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కదా, అందుకనే, లేకపోతే ఏమంత రష్ ఉండదు. అందులో కూడా షాపింగ్ చేయడానికి అందరికీ హాలిడేస్ వేరే వచ్చాయి కదా, వీకెండ్ వేరే పండగ, అందుకనే చాలా రష్గా ఉన్నింది. ಬಾಕ್ಸ್ ಅಲ್ಲಿ ಇರೋದಾ నేను ఎంత క్లీన్గా తీస్తాను అంటే అంకల్తో సహా తీస్తాను, అంకల్ కట్టే స్టైల్. లైన్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడైతే మనం శివుడి దేవస్థానంలోకి ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ కూడా చూడండి లైన్ చాలా రష్గా ఉంది. మనమైతే దర్శనం చేసుకోవడానికి దగ్గరికి వచ్చేసాము. రండి శివుడిని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ అయితే అరుస్తూ ఉన్నారండి, వెళ్ళండి వెళ్ళండి అనేసి. అందుకే కెమెరాలో ఫోటో కూడా తీసే కావలేదు, దూరం నుంచి తీస్తున్నాం చూడండి. ప్రసాదం అయితే మనకి పోహ ఇచ్చారు, తింటూ అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ దేవుణ్ణి చూస్తూ ఉన్నామన్నమాట. అలాగే నేను చెల్లి కూడా ఒక సెల్ఫీ తీసుకున్నాం చూడండి. ఎంత స్వెట్గా ఉన్నామో. 11కి వెళ్తే 3 అయిందనమాట బయటకు వచ్చేసరికి. బయట చూడండి చాలా బాగుంది చూడడానికి, వాతావరణం చాలా ఎండగా కూడా ఉంది. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కూడా వెళ్ళాం, అక్కడైతే ఫొటోస్ అలౌ చేయలేదు గైస్, అందుకే మేము ఫొటోస్ తీయలేదు. మన ఛానల్ అయితే తప్పకుండా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.
ఇప్పుడైతే దేవుడి దర్శనం అయిపోయింది. నేను చెల్లి రిటర్న్ వెళ్తున్నాం ఇంటికి. ఇంట్లో మార్నింగే పూజ అయిపోయేసింది. మేమైతే మధ్యాహ్నం నుంచి దేవస్థానంకి వచ్చేసాము. ఇక్కడైతే చాలా బాగుంది చూడ్డానికి. వ్యూ కానివ్వండి, పర్చేస్ చేయడానికి ప్రైజెస్ అయితే ఇలాంటి ఫెస్ట్ టైంలో చాలా తక్కువగా ఉంటాయి పర్చేస్ చేయడానికి. నార్మల్ టైంలో అయితే మనకి 50 రూపీస్, 100 రూపీస్ చెప్తారు. ఇప్పుడైతే చాలా తక్కువగా కూడా ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉంటుంది. మనం సమయం చూసుకొని వెళ్ళాలి. మేమైతే రిటర్న్ వెళ్తున్నాం.